హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అయిన చిట్టి మామిడి చేపల పులుసు. చేపల పులుసు మీరు ఎప్పుడు వండినా చేపలు చప్పచప్పగా లేదంటే గ్రేవీ పల్చిగా కానీ లేదంటే మరుసటి రోజు వరకు ఉండిపోతుందా? అయితే ఈ చిట్టి మామిడి చేపల పులుసు ఒక్కసారి ట్రై చేసేయండి. తిక్కి గ్రేవీతో చేప ముక్కలు కూడా అదిరిపోయే టేస్టీతో మీకు మీ ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది. కడుపు నిండా తింటారు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? మరి దీనికోసం ముందుగా 2 మామిడికాయలను అయితే తీసుకోవాలి. చిన్నవి అయితే 2 సరిపోతాయి, పెద్ద సైజు అయితే 1 సరిపోతుంది. ఇప్పుడైతే బొడ్డు అయితే కట్ చేసుకొని చెక్కు అయితే తీసుకోవాలి. పుల్లటి మామిడికాయ అయితే 1 సరిపోతుంది. నేను బంగారుబిల్ల అయితే తీసుకున్నాను. ఈ 2 మామిడికాయల్ని చెక్కు అయితే తీసుకొని నీట్గా కడిగి మధ్యలోకి కట్ చేసుకోవాలి. తర్వాత లోపల ఉన్నది అయితే తీసేయాలి. తీసేసాక ముక్కలు అయితే కట్ చేసుకొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని ఇప్పుడు మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 1 నిమిషం అయిన తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు వేసాక ఆనియన్స్ని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పెట్టుకొని వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు 2 నిమిషాలైనా వేగించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. 1 నిమిషం అయిన తర్వాత ఎర్రని టమాటీలు ఒక 3 పేస్ట్ అయితే చేసుకొని ప్యూరీ వేసుకోవాలి. ఈ టమాటీ ప్యూరీని కూడా పచ్చివాసన పోయి 1 నిమిషం పాటు అలా వేగించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోండి. తర్వాత 1.5 వరకు సాల్ట్ అయితే సరిపోతుంది. సరిపోకపోతే తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు. కారం సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని 2 లేదా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు 2-3 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చేప ముక్కలు చప్పగా రాకుండా ఉండాలి అంటే ముందుగానే క్లీన్ చేసుకున్నప్పుడు పసుపు సాల్ట్ వేసి ఒకసారి బాగా కడుగుతాం కదా. తర్వాత కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ వేసి బాగా కలిపి 1 గంట లేదా అరగంట అయినా పక్కన అయితే పెట్టేసుకోవాలి. అప్పుడైతేనే మన చేపలకి మంచి టేస్ట్ వస్తుంది. ముందుగానే నేను కలిపి పెట్టేసుకున్నాను. ఇలా కలిపిన చేపల్ని ఒక్కొక్కటిగా గ్రేవీలోకి అయితే వేసుకోవాలి. కలుపుకున్న చేప ముక్కలన్నింటినీ కూడా వేసుకొని 1 కప్పు చింతపండు రసం అనేది వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్ళు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇది కలపకూడదు, చేపలు అనేది విడిపోతాయి. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 రెమ్మల కరివేపాకు అలాగే 2 పచ్చిమిర్చి తరుగు అనేది వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అలాగే కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి గ్రేవీ చిక్కబడినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే చిట్టి మామిడి చేపల పులుసు రెడీ అయిపోతుంది. తిక్కి గ్రేవీతో చేప ముక్కలు కూడా అద్రిపోయి టేస్ట్తో ఉన్నాయి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.